శ్రేయస్కరమైన యేసుక్రీస్తు ప్రభువు వారి సన్నిధిలో ఇప్పుడు వచ్చిన మిమ్మల్ందరినీ రక్షకులను యేసుక్రీస్తు ప్రభువు వారి ఘనమైన నామం బట్టి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా మరొకసారి మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవటంలో అయోగ్యుడైన నాకు దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నాను. కూర్చొని మనమందరూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు వినడానికి మన హృదయాలను కేటాయించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మన శరీరాలు అలసిపోయినప్పటికీ అలసినట్టుగా కనిపిస్తున్నప్పటికీ ప్రభు వాక్యం వినడానికి మీరు చూపిస్తున్న ఆసక్తిని బట్టి ప్రభులో మిమ్మల్ని కనపరుస్తూ ఉన్నా. ఇంత సమయాన్ని వెచ్చించి వచ్చిన మీరు దేవుని వాక్యాన్ని వినకుండా మాత్రం ఈ ప్రదేశం నుంచి వెళ్ళవద్దని మనం చేస్తున్నా. ఈరోజు బహుశా ఈ నా కువైట్ ట్రిప్లో మీ మధ్యలో వాక్య పరిచయం చేయటం ఆఖరి సందర్భం కాబోతుంది కాబట్టి సంఘానికి ఉపయోగపడే కొన్ని శ్రేష్టమైన మాటల్ని మీ మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నా. ఒక ఫైనల్ ఛాలెంజ్గా ఒక సవాల్తో కూడినటువంటి మాటలు దేవుని వాక్యంలో నుంచి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని నవ్వించి వెళ్ళిపోవాలన్నది నా ఉద్దేశం వెనక్కి కాదు. కానీ చేర్చబడిన మనము దేవుని వాక్యం చేత హెచ్చరించబడిన వారమై మనం పరిశీలించుకోవడానికి, మనం చక్కదిద్దుకోవడానికి దేవుడు ఎందు నిమిత్తమైతే ఈ దేశంలో మనం ఉంచాడో, ఎందు నిమిత్తమైతే దేశంలో మనం వాడబడుతున్నామో అనే ఉద్దేశాలు తెలుసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఒక సవాల్తో కూడినటువంటి మాటలు వర్తమానాన్ని ఈ రాత్రి మీ మధ్యలో ఉంచడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాక్యం వినడానికి ప్రయాసపడమని మనం చేస్తున్నాం. సాధనకున్న లక్ష్యం ఏంటంటే చెప్పేవాడినైనా చెడగొట్టాలి, వినేవాడినైనా చెడగొట్టాలి. వాక్యం మాత్రం వెళ్ళకూడదని చూస్తాడు వాడు. మీరందరూ బాగా వింటున్నారు అనుకోండి, నన్ను చెడగొడతాడు. నా సెలవు రింగ్ చేసో లేకపోతే ఇంకోటి చేసో ఏదో చేసో. నేను బాగా నడిపించబడతాను అనుకోండి, మిమ్మల్ని చెడగొడతాడు. మీ సెలవు రింగ్ వచ్చినట్టు చేసి అట్లా ఏదో రకంగా సాధనకున్న లక్ష్యం అది. సో సాతాన్ని మనం చేద్దాం. దేవుని వాక్యం వినడానికి మన సమయాన్ని, మన హృదయాలను కేటాయించవలసిందని మనం చేస్తున్నాం. నా మాట మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ హృదయాలను కేటాయించమన్నారు. సో హృదయం కేటాయించడం అంటే చాలా కష్టం. హృదయంలో ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి. ఇవాళ పగలంతా డ్యూటీ చేసి వచ్చాము, మళ్ళీ రేపు కూడా డ్యూటీకి వెళ్ళాలి. ఇవన్నీ కొన్ని టెన్షన్స్, కొంచెం ఆలోచనలు మన హృదయంలో ఉంటాయి. సో మనం సమయాన్ని కేటాయించడం కంటే హృదయాన్ని కేటాయించడం మంచిది అని మీకు తెలియజేస్తూ వాక్యంలో పెడుతున్నాను. చూడండి, మన బైబిల్ గ్రంథాలు తెలుద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. దేవుడు సార్వత్రిక సంఘానికి ఈనాడు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానంలో నుండి మొట్టమొదటి వాగ్దానాన్ని మనం చదువుకోబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రభు యొక్క సహాయం కొరకు అందరు కళ్ళు మూసుకుందా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందా. వాక్యం వినేటప్పుడు ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుని సిద్ధపడాలి. నాతో మాట్లాడండి ప్రభువా. ఎంతో సమయాన్ని వెచ్చించి నీ మాటలు వినడానికి వచ్చి ఉన్నాను. ఏ మాటలు అయితే నాకు అవసరమో, కుటుంబ జీవితముగా, సంఘ జీవితముగా, వ్యక్తిగత జీవితంగా ఏ మాటలు నాకు శ్రేయస్కరమో ఆ మాటలు నాకు దయచేయండి. నన్ను నవ్వించే మాటల కన్నా నా హృదయాన్ని గాయం చేసి హృదయాన్ని సరిదిద్దగలిగిన ఈ మాటలు నాకు దయచేయండి. శాశ్వతమైన నిరాజ్యం కొరకు ఇప్పటి నుండి నన్ను సిద్ధపరచండి ప్రభువా. ఇప్పటి నుండి నాకు ఒక తర్ఫీదునివ్వండి. దశ దిశ లేకుండా ఉన్న నాకు ఈ రాత్రి ఒక గమ్యాన్ని చూపించండి ప్రభువా. నీ ఉద్దేశాలు నా పట్ల ఏమయ్యున్నావో, నీ ప్రణాళికలు నా పట్ల ఏమయ్యున్నావో, ఎందుకు నన్ను నీ బిడ్డగా స్వీకరించుకున్నారో, ఎందుకు ఈ దేశంలో నన్ను ఉంచారో ఒక సవాలుతో కూడిన మాటలు నాకు దయచేయండి. సవాలుతో కూడిన నీ మాటలను సాత్వికతో అంగీకరించే మనసును, హృదయాన్ని నాకు దయచేయండి ప్రభువా. నా హృదయం మాటలు అంగీకరించినట్లుగా, నా హృదయం నీ వాక్యానికి లోబడినట్లుగా సహాయం గ్రహించండి. చెవులతో వినటం కంటే ఆత్మీయతలో, హృదయంతో నీ వాక్యం వినే కృప నాకు దయచేయండి. అయ్యా,
మీ ప్రేమల పక్షంగా మీ సన్నిధిలో నిలబడ్డాను. అయోగ్యులను మరుగుపరచండి. నా మాటలు ప్రేమలకు ఎవరికి ప్రయోజనం లేదు నాయన. ఎవరి జీవితాన్ని ప్రభావితం చేయలేవు. నీ మాటలు మాత్రమే, నీవు మాత్రమే, నీ పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే వారి జీవితాలకు ప్రభావాన్ని, శక్తిని అనుగ్రహించడం. ఈ సమయాన్ని ఒకరికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉంచాలి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఈ సంవత్సరము సార్వత్రిక సంఘానికి ఇచ్చినటువంటి మొట్టమొదటి వాగ్దానం చాలా శ్రేయస్కరమైన వాగ్దానం. ఆ వాగ్దానం మీద నేను ఆ వచనం మీద చాలా రోజులుగా ధ్యానం చేస్తూ ఉండగా దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులను మధ్యలో ఉంచాలని ఆశపడుతున్నాను. ఆ మాటలు పౌలు గారు హెబ్రీ సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ, సంఘమా, ఓ సంఘమా, ఇప్పుడు నేను మీతో మాట్లాడే మాటలు చాలా కీలకమైనవి. మీరందరూ ఒకసారి వినాలి, అర్థం చేసుకోవాలి అన్నట్లుగా తాపత్రయపడుతూ ఆయన మాట్లాడుతూ 12వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనం ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చుక్కుపెట్టు పాపములు విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానము విలక్షపెట్టి సిలువను సహించి తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని చాలా కంఠపదముగా, చాలా హృదయ భారంతో ఆ మాటలు రాస్తూ ఉన్నాడు. నేను వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఈ వాక్యం ధ్యానం చేయడానికి నా అనుభవాలు సరిపోవేమో, నా వయసు సరిపోదేమో భయం కలిగింది. ఆ మాటలో ఉన్నటువంటి శక్తి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతో మాట్లాడినటువంటి పౌలు గారి యొక్క మాటలు, ఆయన మాట్లాడుతున్న ఉద్దేశాలు, సంఘం గురించి ఆయనకు ఉన్న ఆలోచనలు ఈరోజు మనం కూడా కలిగి ఉండాలి. ఆ హెబ్రీ సంఘమే ఈరోజు మన హెబ్రోన్ సంఘం కావచ్చును. ఆ సంఘంతో దేవుడు ఆ రోజున హెబ్రీ సంఘంతో పౌలు గారు ఎట్లా మాట్లాడుతూ వచ్చారో ఈ రోజున అదే దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఇంత గొప్ప సాక్షి సమూహము అని ఒక సాక్షి సమూహాన్ని ప్రస్తావిస్తూ, ఈ సాక్షి సమూహం అంతా మేఘం వలె ఆవరించి ఉన్నదని, మేఘం వలె పట్టిందని, ఆ మేఘం కింద మనమందరం ఉన్నామని, ఆ మేఘం మనల్ని ఆవరించి ఉన్నందున ఇప్పుడు మనం కూడా ఏం చేయాలో తెలుసా? ప్రతి భారమును సులువుగా చుట్టుపెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం అని విశ్వాసులందరినీ ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఎలా ఉన్నామో మనకు తెలియదు, కానీ ఇప్పటి వరకు ఎలా పరిగెట్టామో తెలియదు, కానీ ఇప్పటి వరకు ఎందుకు పరిగెట్టామో, ఎవరి కోసం పరిగెట్టామో మనకు తెలియదు, కానీ ఇక మీద మాత్రం మనమందరం యేసు వైపు చూద్దాం. యేసు వైపు చూచుచు ఆ పరుగు పందెంలో మనం పరిగెడదామని చెప్పి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. సంఘంతో ఆయన నేరుగా మాట్లాడుతున్నాడు. ఏమి కాంప్రమైజ్ కాకుండా, ఏది తక్కువ చేసి మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సంఘంగా ఈ రోజు మనం ఉన్నాం. ఈ రోజు మనతో కూడా దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడు. పౌలు గారు మాట్లాడుతూ ప్రారంభ మాటలు ఇంత గొప్ప అన్నాడు. ఏమిటి ఇంత గొప్ప అనే మాట ఉపయోగించాలి? ఎందుకు ఉపయోగించవలసి వచ్చింది? ఇంత గొప్ప అంటే ఏదో గొప్పతనం ఉంది. ఎంత గొప్ప మనం తెలుసుకోవాలి. ఇంత గొప్ప అన్నప్పుడు ఎంత గొప్ప మనం అర్థం చేసుకోకపోతే వాక్యం మనకు అర్థం కాదు. ఈ రోజున 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక ప్రారంభ మాటలోని ఇంత గొప్ప అన్న మాట మనకు అర్థం కావాలంటే, ఆ మాటలో ఉన్న శక్తి మనకు అర్థం కావాలంటే ఒకసారి 11వ అధ్యాయాన్ని ధ్యానం చేయాలి. 11వ అధ్యాయం వరకు వెళితేనే కానీ ఆ మాటలు మనకు అర్థం కాదు. 11వ అధ్యాయంలో పౌలు గారు చాలా శ్రేష్టమైన గొప్ప ప్రసంగాన్ని చేస్తా ఉన్నాడు. సంఘంతో చాలా శ్రేష్టమైన వర్తమానం అందిస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో పౌలు గారు దేని గురించి మాట్లాడుతున్నారు అనగా, దయచేసి నా మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం చదువుకోండి. పౌలు గారు మాట్లాడుతూ 11వ అధ్యాయంలో చాలా మంది విశ్వాస వీరులను ఆయన పరిచయం చేస్తూ వచ్చాడు. సంఘమా, ఈ రోజున మన మధ్యలో సంఘం ఎట్లా ఉన్నదంటే, ఇట్లా సంఘం స్థాపించబడి మనమందరం దేవుడిని ఆరాధిస్తున్నామంటే దీని వెనకాల ఒక భయంకరమైన కారణం ఉంది. దీని వెనకాల చాలా చరిత్ర ఉంది. దీని వెనకాల చాలా మంది సాక్షులు ఉండిపోయారు. దీని వెనకాల చాలా మంది వ్యక్తులు, దేవుని భక్తులు సాక్షాత్తంగా తమ జీవితాలు త్యజించేశారు. చాలా మంది ఈ లోకంలో చాలా కష్టాలు పడుతూ, నష్టాలు పడుతూ, రాళ్ళ దెబ్బలు భరించుకుంటూ వచ్చారు. చాలా మంది ఒక్కొక్క సాక్ష్యం కలిగి వాళ్ళందరూ కూడా తమ జీవితాలు పణంగా పెట్టారు అని చెబుతూ 11వ అధ్యాయంలో దాదాపు 15 మందిని ప్రస్తావించాడు. 15 మంది గురించి మాట్లాడుతూ వచ్చాడు. మొట్టమొదటిగా హానోకు గురించి హేబెలు గురించి మాట్లాడుతూ వచ్చాడు. హేబెలు గురించి మాట్లాడిన తర్వాత హానోకు గురించి మాట్లాడాడు. హానోకు గురించి మాట్లాడిన తర్వాత అబ్రహాము గురించి, ఇస్సాకు, యాకోబు గురించి మాట్లాడి ఏసావు, యోసేపు గురించి కూడా మాట్లాడాడు. ఆ తర్వాత మోషే గురించి ప్రస్తావించాడు. ఆ తర్వాత రాహాబు గురించి మాట్లాడాడు. ఆ
తర్వాత గిద్యోను గురించి మాట్లాడాడు, తర్వాత బారాకు గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత సంసోను గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత యెఫ్తా గురించి మాట్లాడాడు, ఆ తర్వాత దావీదు గురించి మాట్లాడాడు, చివరిగా సమూయేలు గురించి మాట్లాడాడు. ఎందుకు గురించి మాట్లాడిన తర్వాత ఇంకా సమయం సరిపోవట్లేదు చెప్పడానికి. ఇంకా చాలా మంది ఉన్నారు, ఈ నూతన నిబంధనలో చాలా మంది ఉన్నారు. వాళ్ళైతే రాళ్లతో కట్టబడ్డారు, ఖడ్గాలకు బలైపోయారు, వాళ్ళ యుద్ధాల కోసం సిద్ధపడిపోయారు, తమ ప్రాణాలను త్యజించారు. వీళ్ళందరూ కూడా అని చెప్పి వాళ్ళందరినీ సంఘానికి పరిచయం చేస్తూ ఒక్కొక్క జీవితం గురించి మాట్లాడుతూ హేబేలు ఎలా చేశాడు, హానోకు ఎలా చేశాడు, వీళ్ళందరి గురించి ప్రస్తావించి ఓ సంఘమా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక సాక్షి సమూహంగా ఈ హెబ్రీ సంఘం మీద ఒక మేఘంలో ఆవరించి ఉన్నారు. వీళ్ళందరూ ఒక మేఘంలా తయారయ్యి వీళ్ళందరూ ఒక సాక్ష్యపు మేఘముగా మన సంఘం మీదకి వస్తూ వచ్చారు. వాళ్ళు సంఘంలో ఒకసారి కళ్ళు పైకెత్తి చూస్తే ఒక మేఘం కనబడుతుంది మీకు. ఆ మేఘంలో ఎవరున్నారో తెలుసా? ఆ 15 మందితో పాటు కాకుండా ఇంకా చాలా మంది దేవుని కోసం హతసాక్షులై రక్తాన్ని చిందించిన వాళ్ళందరూ కూడా సాక్షార్థమైన జీవితాలు జీవిస్తూ సాక్ష్యపు మేఘాల్లోకి వెళ్ళిపోయారు. ఆ సన్నివేశాన్ని పరుదలు చూపిస్తూ ఇంత గొప్ప సాక్షి సమూహం 11వ అధ్యాయంలో ప్రస్తావించబడిన వీళ్ళందరూ కూడా గొప్ప సాక్ష్యాన్ని కలిగిన వారని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సాక్షులందరూ కలిపి, ఈ సాక్షుల సమూహం అంతా కలిపి హెబ్రీ సంఘం మీదకు ఒక మేఘంలో పట్టారట. వాళ్ళు మేఘంలో ఆవరించి ఉన్నారట. ఇప్పుడు సంఘం ఎక్కడుందండి? ఆ సాక్షుల సమూహం మేఘం కింద ఉంచబడి ఉన్నది. పౌలుగా చూస్తూ ఉన్నట్లాగా అలా చూస్తుంటే ఒక మేఘం కనపడుతుంది. ఆ మేఘం సాక్ష్య సమూహమైన మేఘం. అది సాక్ష్యాలు కలిగిన భక్తులు మరణించి చేర్చబడిన మేఘం. అది ఆ మేఘం చూస్తూ ఉంటే భయమేస్తా ఉంది. సంగమా మనం ఎవరనుకున్నాం? ఎక్కడ ఉన్నారనుకున్నారు? మనం సాక్ష్యపు మేఘం కింద ఉన్నాం. మనం పైకి చూస్తే హత సాక్షులు కనపడుతున్నారు మనకి. చాలా మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు, కానీ పౌలు గారు కేవలం 15 మంది మాత్రమే ప్రస్తావించారు. 15 మంది గురించి పూర్తిగా వివరణ తెలుసుకోవాలంటే సమయం సరిపోదు, కానీ క్లుప్తంగా ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యాన్ని కలిగి జీవించారు. ఆ రోజుల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క సాక్ష్యం అండి. వాళ్ళందరూ సాక్షాత్మైన బ్రతుకులు బ్రతికారు. మొట్టమొదటిగా హేబేలు ఆత్మను అర్పించడంలో సాక్ష్యం పొందాడు. హానోకు దేవుడితో నడుచడంలో సాక్ష్యం పొందాడు. అబ్రహాము విశ్వాసంలో సాక్ష్యం పొందాడు. ఇస్సాకు ఫలించడంలో సాక్ష్యం పొందాడు. యాకోబు దేవుడితో పెరుగులాడడంలో సాక్ష్యం పొందాడు. దేవుడితో పోరాటంలో సాక్ష్యం సంపాదించుకున్నాడు. ఏసావు తండ్రి మాటలలో సాక్ష్యం సంపాదించుకున్నాడు. యోసేపు పాపం నుండి పారిపోవడంలో సాక్ష్యం సంపాదించుకున్నాడు. మోషే ఈ లోకంలో శ్రమను అనుభవించడం కొరకు ఫరో యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టడంలో సాక్ష్యం సంపాదించుకున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళిపోతే రాహాబు ఉన్నది. తన ప్రాణాన్ని అడ్డుపెట్టి వేదవాది కాపాడుకోనుంది. ప్రాణాలు అడ్డుపెట్టడం కోసం సాక్ష్యం సంపాదించుకున్నది. ఇంకా వెళ్ళిపోతే గిద్యోను ఎవరో తెలుసా? కేవలం 300 మంది సైన్యంతో విస్తారమైన సైన్యాన్ని నెలకొల్పుతాడు. యుద్ధంలో సాక్ష్యం సంపాదించుకున్నాడు గిద్యోను. బారాకు కూడా తన శత్రువుల మీదకు చాలా తక్కువ టైంలో విజయం సాధించాడు దేవుని మీద ఆధారపడి. సంసోను ఉన్నాడు, చూశారు. సంసోను బలం కలిగిన వారిలో సాక్ష్యం సంపాదించాడు. ఒక గాడిద ఎముక చేత 1000 మందిని చంపడంలో తన సాక్ష్యం నిరూపించుకున్నాడు. అందరికంటే ఎక్కువ నన్ను ఆకర్షించింది యెఫ్తా సాక్ష్యం చాలా అద్భుతమైనది. యెఫ్తా చాలా శ్రేష్టమైన సాక్ష్యం సంపాదించుకున్నాడు. ఎట్లాగో చెప్పంటారా? అమోనీయులతో యుద్ధానికి వెళ్తున్నాడు. యుద్ధానికి వెళ్లే ముందు ప్రభు సన్నిధిలో మోకరించాడు. ప్రభువా, నేను యుద్ధానికి వెళ్తున్నా, నాకు జయం దయచి, నాకు విజయం అనుగ్రహించు. నిజంగా నువ్వు విజయం నాకు దయచేస్తే నేను విజయంతో తిరిగి వస్తున్నప్పుడు నేను ఇంట్లోకి వస్తాను. ఇంటికి వస్తుండగా ఎవరైతే నా ఇంటి గుమ్మము దగ్గర నాకు ఎదురు పడతారో, నాకు ఎదురుగా వస్తారో వాళ్ళు నీకు బలర్పించేస్తానన్నాడు. అలా ప్రార్థన చేసుకున్నాడు. వెళ్ళాడు యుద్ధానికి. యుద్ధంలో విజయం వచ్చేసింది. విజయంతో తిరిగి వస్తూ ఉన్నాడు. ఇంటికి రాగానే ఇంటి గుమ్మం దగ్గర ఎవరున్నారో తెలుసా? తన ముద్దుల ఏకైక ఒకే ఒక కుమార్తె ఉన్నది. 12 సంవత్సరాల వయసున్న కుమార్తె. ఆశ్చర్యపోయాడు. నా కుమారి ఎందుకు కల్పించావు నాకు అక్కడ? ఎందుకు వచ్చి నిలబడ్డావు? నేను దేవుడితో ఒప్పందం చేశాను, దేవుడితో ప్రమాణం చేశాను. నేను నాన్నగారు ఏమని ప్రమాణం చేశారు చెప్పండి? పర్వాలేదు, ఏమీ లేదమ్మా. నేను యుద్ధానికి వెళుతున్నప్పుడు ప్రభుత్వంలో మోకరించి నాకు విజయం దయచేసిన తర్వాత నేను తిరిగి వెనక్కి వస్తే నాకు గుమ్మం దగ్గర ఎవరు కనబడతారో వాళ్ళని భరిస్తానని చెప్పాను. నువ్వెందుకు కనిపించావు నాకు? నువ్వెందుకు ఎదురొచ్చావు? ఒకే ఒక్క కుమార్తె,
ఒకే ఒక కుమార్తెవు అని తండ్రి మాట్లాడుతుంటే కుమార్తె ఏమో తెలుసా? నాన్నగారు, దేవునితో మీరు ఏ ఒప్పందం చేశారో దాని ప్రకారం చెయ్యండి అన్నది. ఒప్పందం చేయమన్నది. ఒప్పందాన్ని నిలబెట్టుకో. నెల గడిచిన తర్వాత ఆ కుమార్తెను ప్రభు సన్నిధిలో బలి అర్పించేశారు. ఎవరనుకున్నారు? సాక్షుల సమూహం. దేవునికి ఇచ్చిన మాటకు కట్టుబడిన యెఫ్తా, దేవునికి ఇచ్చిన మాటకు కట్టుబడిన సాక్ష్యం సంపాదించిన భక్తులు వీడండి. యెఫ్తా జీవితం మనకు ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. తర్వాత దావీదు దేశాన్ని పరిపాలించడంలో, రాజ్యాన్ని పరిపాలించడంలో, పాటలు పాడటంలో, పాటలు రచించడంలో దావీదు గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నారు. సమూయేలు ప్రవక్తగా, న్యాయాధిపతిగా చక్కని సాక్ష్యం కలిగి ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎక్కడున్నారు చెప్పండి? ఇప్పుడు ఎక్కడున్నారండి? సంఘం పైన ఒక మేఘం ఆవరించి ఉంది. ఆ మేఘములకు వాళ్ళు వచ్చి నిలబడ్డారు. ఈ రోజు సంఘాలు స్థాపించబడ్డాయంటే, సంఘాలు ఈ రోజు నిలబడ్డాయంటే కాలం చెప్పమంటారా? మనకంటే ముందు చనిపోయిన చాలా మంది హతసాక్షులు, సాక్షుల సమూహం అంతా కూడా మేఘంలో చేరి, ఆ మేఘం అలా పట్టి ఉన్నది సంఘం మీద. ఆ మేఘం కొరవలసి వస్తే, ఆ మేఘం పడవలసి వస్తే ఏం కాదు తెలుసా? రక్తం వర్షిస్తారండి. సాక్ష్యం కురుస్తుంది అక్కడి నుంచి. ఈ సంఘం సామాన్యమైన సంఘం కాదు. ఈ సంఘం ఎవరనుకున్నారు వీరిది? ఈ సంఘం దేవుడు తన స్వంతం ఇచ్చి సంపాదించుకున్న వ్యక్తుల సముదాయం అంటాడు పౌలు గారు. మనమందరం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తంలో కడుగబడిన వాళ్ళం. మీకు మాట చెప్తున్నా, పౌలు గారు సంఘం గురించి ప్రస్తావిస్తూ ఒక చక్కని మాట చెప్పారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, చాలండి, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అని మాట్లాడుతున్నారు. ఈ మాటలు ఎవరు రాశారు తెలుసా? పౌలు గారు రాశారు. పౌలు గారు ఏమని రాయాలి అంటే, వాస్తవానికి కొరింథీలో ఉన్న సంఘం ఎవరిదండి? కొరింథీలో కట్టింది ఎవరు? సంఘం ఎవరు కట్టారు? ఎవరు కట్టారండి? పౌలు గారు కట్టారు. అంతేనండి. చాలా దూరం ప్రయాణం చేసి పౌలు గారు సంఘాన్ని స్థాపించారు. అక్కడ 14 పత్రికలు రాసిన పౌలు గారు ఎన్నో దూరం కిలోమీటర్ల ప్రయాణం చేసి సముద్రాల మీద, ఓడల మీద ఎన్నో శ్రమల గురించి కష్టాలు పడి తన జైలుకు వెళ్ళిపోయి సముద్రంలో మునిగిపోయి ఇంత చేసి సంఘాలు స్థాపించిన పౌలు గారు ఏమన్నా తెలుసా? అయ్యా, కొరింథీలో ఉన్న నా సంఘమునకు అని మాట్లాడుకోవాలి. కొరింథీలో ఉన్న నా సంఘమునకు అని రాసుకోవాలి. కానీ ఏమన్నా చెప్పండి? కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు. పౌలు గారు అడుగుదాం, మనందరం పౌలు గారు అడుగుదాం. పౌలు గారు, కొరింథీలో సంఘాన్ని మీరు కట్టారు కదా, కొరింథీలో సంఘాన్ని మీరు స్థాపించారు కదా, కొరింథీలో సంఘం మీ చేత స్థాపించబడింది కదా, మరి మీరు నా సంఘం అనుకున్న దేవుని సంఘం అన్నారు ఏంటని అడుగుదాం. దేవుని సంఘం ఎందుకు ప్రస్తావించారు అడుగుదాం. పౌలు గారు ఏమన్నారు తెలుసా? పౌలు గారి యొక్క మాటల ప్రస్తావన చూడండి. పౌలు గారు మాట్లాడుతూ సంఘమా, కొరింథీలో ఉన్న సంఘాన్ని నేను స్థాపించవచ్చును, నేను నడుపుతూడవచ్చును, కానీ సంఘం నాది కాదు, ఇది దేవుని సంఘం. ఎందుకో తెలుసా? కొరింథీలో ఉన్న సంఘం కోసం నేను దెబ్బలు తినలే, కొరింథీలో ఉన్న సంఘం కోసం నేను రాళ్ళు దెబ్బలు తినలే, మున్న తీయడం పెట్టించుకోలే, సిలువ వేయబడలేదు, ఈ సంఘం కోసం నేను చనిపోలేదు, సమాధి చేయబడలేదు, తిరిగి లేవలేదు. ఈ సంఘం కోసం దెబ్బలు తిని, రాళ్ళు దెబ్బలు తిని, మున్న కిరీటం పెట్టించుకుని, సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారే. కాబట్టి సంఘం నాది కాదండి, సంఘం నాది కాదు. ఎవరి సంఘం? దేవుని సంఘం. ఇది అన్ని సంఘాలు స్థాపించిన ప్రారంభ సంఘ స్థాపకుడే పౌలు గారు. నాది కాదు, దేవుని అన్నాడంటే ఈరోజు మనం ఏమనుకుంటాం? ఈ సంఘం దేవుని సంఘంగా మనం భావించకపోవటం వలన, పలానా వాడిది అనుకోవటం వలన దేవుని తక్కువ అంచనా వేస్తున్నాం, దేవుని యొక్క ఉద్దేశాలు తక్కువ అంచనా వేస్తున్నాం. నో, ఈ సంఘం కోసం యేసుక్రీస్తు ప్రభువు వారే
ఆయన శిలువ దెబ్బలు తింటూ వచ్చాడు. ఆయన శరీరం అంతా జొన్నబడిపోతున్నా, శరీరం అంతా రాను దెబ్బలు తగులుతున్నా సరే, వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువుల గురించి ఒక మాట రాయబడి ఉంది. ఏంటో తెలుసా? ఆయన ఎముకలలో ఒకటి కూడా, అంటే అన్ని దెబ్బలు తగినా సరే ఒక ఎముక కూడా ఎందుకు వినపడ్డది? ఎందుకు వినపడ్డది? ఎవరు ఆ ఎముక? ఎందుకు ఆయన అంత శ్రద్ధ తీసుకున్నాడు? ఆదాము ప్రక్కటెముక నుంచి వచ్చింది అవ్వ. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రక్కటెముక దేవుని సంఘం. ఆయన శరీరం అంతా రాళ్ళ దెబ్బలు తగులుతున్నా, ఆయనకు శరీరం అంతా ముండ్ల కిరీటం పెట్టి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా సరే, నా సంఘానికి ఒక్క దెబ్బ కూడా తగలకూడదు, నా సంఘంలో ఉన్న ఎవరికి కూడా ఒక్క హాని జరగకూడదని ఆయన తన సంఘాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన తన సంఘాన్ని శిలువలో జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అన్ని దెబ్బలు ఆయన తిన్నాడు, కానీ ఎముకకు మాత్రం ఒక్క దెబ్బ తగలనివ్వలేదు. ఎముకను మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటే ఆయన ఈ రోజు ఆ ఎముకను వెనకొస్తున్నారు. ఈ రోజు చాలా మంది ప్రజలు ఆ సంఘానికి దెబ్బలు తగిలిస్తా ఉన్నారు. ఈ రోజున ఆ సన్నివేశం తెలిసిన పౌలు గారు, అయ్యో ఈ సంఘం ఎవరిదో తెలుసా? ఇది దేవుని సంఘం, ఇది ముమ్మటికి దేవుని, నాది కాదు అని కొరింథీలో ఉన్న దేవుని సంఘములకు అని ప్రస్తావిస్తున్నా. నేనే కనుక పౌలు గారి స్థానంలో ఉంటే అబ్బాసీలో ఉన్న నా సంఘంలో కనుకుంటాను. ఏమంటే సులేబీలో ఉన్న నా అని తిరుగుతానండి, పేర్లు గుర్తొచ్చిన కొన్ని. సాల్మీలో ఉన్నా చెప్పేసుకుంటానండి. నన్ను ఫీలింగ్ అనమాట, నాదంటే అంత గొప్ప కూడా. జాగ్రత్త సుమ, సంఘం విషయంలో నా అన్న మాట లేదు, దేవునికి మాత్రమే చెందినది. ఈ దేవుని సంఘం మీద, ఈ దేవుని సంఘం ఎట్లా స్థాపించబడిందో అవగాహన లేని చాలా మంది సంఘాన్ని చులకనగాను, సంఘాన్ని నడిపే వారిని తక్కువగాను చూడడం బాధ కలిగిస్తూ ఉంది ఈ రోజు నాకు. ఈ సంఘం గురించి పౌలు గారు మాట్లాడుతూ, సంఘమా ఒక్కసారి మీరు పైకెత్తి చూడండి. ఒక్కసారి ఏమిటో తెలుసా? ఒక మేఘం ఆవరించి ఉన్నది. అది మీరు అనుకున్నట్టుగా సామాన్యమైన మేఘం కాదది. మీరు అనుకున్నట్టుగా సామాన్యంగా నీళ్లతో కట్టబడిన మేఘం కాదది. అది రక్తపు మేఘం. అది రక్తం చిందించబడిన మేఘం. అది ఆ మేఘంలో ఎవరున్నారో తెలుసా? హేబేలు ఉన్నాడు, ఆ మేఘంలో హనోకు ఉన్నాడు, ఆ మేఘంలో దావీదు ఉన్నాడు, ఆ మేఘంలో యోసేపు ఉన్నాడు, ఆ మేఘంలో గిద్యోను ఉన్నాడు, ఆ మేఘంలో యెఫ్తా కుమార్తె కూడా ఉన్నది. అటువంటి వాళ్ళందరూ కలిసి మేఘంగా అక్కడ పడితే ఆ మేఘం కింద నీవు నేను ఎలా తెలుస్తున్నాం? సంఘాల గురించి హెచ్చరిస్తున్నాడు పౌలు గారు సంఘాన్ని. ఆ ప్రియమైన సహోదరులు, ఈ రోజు మీకు ఈ రాత్రి ఒక సవాల్తో కూడా మాట తెలియజేస్తున్నారు. ఈ రోజు మన పైన మేఘంలో నీకు నాకు పాలిభాగం కూడా ఉండాలి. ఆ సంఘం మీద ఉన్న మేఘంలోకి నీవు నేను ఒక సాక్ష్యం కలిగిన వాళ్ళ మేఘంలోకి చేర్చబడాలి. నీవు నేను ఆ మేఘంలో సాక్షాత్తంగా లేకపోతే, మన పూర్వీకులు మనకు ఒక మేఘాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ మేఘం కింద ఇప్పుడు మనం ఉన్నాం. రాబోయే తరాలకు మనం ఈ మేఘాన్ని కొనసాగించాలి. ఆ మేఘంలో నీవు నేను కలిసిపోవాలి. నీవు నేను కలిస్తే ఆ మేఘం వర్షిస్తుంది అక్కడ. ఇప్పుడు మన మధ్యలో ఈ సంఘం ఏంటో తెలుసా? మన పూర్వీకులు మేఘంగా ఏర్పడించిన మేఘం ఇది, అది సంఘం. ఈ రోజున మనం ఏం చేస్తా ఉన్నాం? ఏమిటి మన సాక్ష్యం? నామకార్థ క్రైస్తవులాగా తూతు మంత్రులు భక్తిని కొనసాగిస్తూ తాత్కాలికమైన వాటి కోసం, ఇంకా మన పరిభాషలో మాట్లాడుకోవాల్సి వస్తే వీసా కోసం, అకమాల కోసం దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మందిరంలో సభ్యులుగా ఉంటున్నారు. నో, ఆ విశ్వాసులు ఆ భక్తి పౌలు గారు మాట్లాడుతున్నారు. నో నో, అది అవసరం లేదు. సాక్ష్యపు మేఘాలను చూసేవారు కావాలి, సాక్ష్యపు మేఘాల్లో చేరేవారు కావాలి. ఈ రోజున మన సంఘాలను మనం పరిశీలించగలిగితే ఈ కసి ఖరేజ్ లేకుండా పోయింది. టెంపరీగా ఏదో లోక సంబంధమైన వాటి కోసమే సంఘంలోకి చేర్చబడుతున్నాము, కానీ ఆత్మీయతలో శక్తి కలిగిన ఒక డెడికేటెడ్ క్రైస్తవులుగా లేకపోవటం బాధ కలిగిస్తుంది నాకు. ఎక్కడుంది మన త్యాగం? సంఘాలు ఎలా నడిపించబడ్డాయో, ఎలా స్థాపించబడ్డాయో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. మనందరికి బాగా తెలుసు. నేను ఒకసారి నాగాలాండ్ యొక్క చర్చి హిస్టరీని చదువుతున్నా. నాగాలాండ్ రాష్ట్రం యొక్క చర్చి హిస్టరీని చదువుతుంటే ఆశ్చర్యం వేసింది. దాదాపు 150-200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక భయంకరమైన సన్నివేశం ఆ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపింది. నాగాలాండ్ లో
అందరూ కూడా ట్రైబల్ జాతికి చెందిన వాళ్ళు, అనాగరికులు, ఏమీ తెలియదు వాళ్ళకి. వాళ్ళందరూ ఒక గ్రూప్ లీడర్, ఒక వ్యక్తిని లీడర్గా ఎన్నుకుని ఆ లీడర్ దగ్గర ఉంటారు, ఆ లీడర్ చెప్పింది చేస్తారు. ఒకరోజు ఏమైందో తెలుసా? ఇంగ్లాండ్ దేశం నుండి, ఆస్ట్రేలియా దేశం నుండి మిషనరీస్ వచ్చారు ఆ ప్రాంతంలో సేవ చేయడానికి వస్తే ఆ ట్రైబల్ లీడర్ వాళ్ళని చూసి, మీరు మా రాష్ట్రంలోకి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రకటిస్తారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని బోధిస్తారా అని నరికేశాడు ఇద్దరిని స్పాట్ లో. ఆ విషయం తెలిసిపోయింది ఇంగ్లాండ్ దేశానికి, ఆస్ట్రేలియా దేశానికి తెలిసిపోయింది. క్రైస్తవులందరూ ఒక ఉద్యమంతో, ప్రభువా ఎక్కడైతే నీ రక్తం, నీ బిడ్డలకు రక్తం చిందించబడిందో అక్కడ గొప్ప ఉద్యమం రావాలి ప్రభువా, అక్కడ గొప్ప సంఘం స్థాపించబడాలి అని ఎవరికి వాళ్ళే ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉన్నారు దేశమంతా. చనిపోయిన వారి కోసం బాధపడటం లేదు, కానీ గొప్ప ఉద్యమం అక్కడ రావాలని. ఇంగ్లాండ్ దేశంలో ఉన్నారు గొప్ప గొప్ప మిషనరీస్, 20 మంది. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారట, 20 మందిగా మేము కలిసి నాగాలాండ్ రాష్ట్రానికి వెళ్తాం, భారతదేశంలో ఉన్న నాగాలాండ్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటిస్తాం, దేశాన్ని, ఆ రాష్ట్రాన్ని యేసుకు సొంతంగా చేసేస్తాం అని 20 మంది కలిసి కొన్ని నెలలు ప్రార్థన చేసి వాళ్ళందరూ ఇండియా దేశానికి బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు వెళ్ళి బయలుదేరే ముందు భార్య బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు, అండి నాగాలాండ్ రాష్ట్రానికి వెళ్ళొద్దు, ఆ ప్రజలు మూర్ఖులు, వాళ్ళకి ఏమీ తెలియదు, తల నాటడం ఒకటో తెలుసు, మీరు వెళ్తే తిరిగి రారు, వెళ్ళొద్దు అని బతిమాలుతున్నారట. నా మేము వెళ్తాం, ఆ రాష్ట్రం మన ఉంటే మేము చూస్తూ ఉండలేం, వాళ్ళ నాశనం అయిపోతుంటే మనం చూస్తూ ఉండలేం, మేము వెళ్తామని నిర్ణయించుకున్నారు. అందరు గొళ్ళు నడుస్తూ ఉన్నారు. బయలుదేరుతుంటే తెలుసు వాళ్ళకి తిరిగి వెనక్కి రాలని. దేశం అంతా అల్లాడిపోతా ఉంది, భార్య బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. వాటిలన్నింటిని జయించుకొని వీళ్ళు బయలుదేరారు. వాడలో ఇండియా దేశానికి వచ్చారు, నాగాలాండ్ రాష్ట్రంలో కడిగి పెట్టారు. వీళ్ళు వస్తూ తమ కూడా తినడానికి చిన్న స్వీట్స్, బిస్కెట్స్, కొంత మెడిసిన్ పట్టుకుని వచ్చారు. అక్కడ ప్రజలకు వాక్యాన్ని బోధిస్తూ, ఇవి పంచిపెడుతూ వాక్యాన్ని బోధిద్దామని ఒక ప్రాంతంలోకి వెళ్ళారు. వాళ్ళు ఏదో కొంచెం బిస్కెట్స్ అవి ఇస్తూ యేసుని పరిచయం చేస్తా ఉన్నారు, యేసుని బోధిస్తా ఉన్నారు. యేసుని బాధ చెప్పడం కోసం అక్కడ అరటి బొంతలు ఎక్కువ దొరుకుతున్నాయని అరటి బొంతలు తీసుకుని వాటి ముక్కలుగా కట్ చేసి సిలువ ఆకారాన్ని తీసుకొచ్చి ఆ సిలువను చూపిస్తూ వాక్యాన్ని బోధిస్తున్నారట. 20 మంది ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చారనే విషయం నాగాలాండ్ ట్రైబల్ లీడర్కి తెలిసింది. కోపంతో ఉరుగుపోయాడు, రౌద్రుడైపోతున్నాడు. నాగాలాండ్ రాష్ట్రానికి ఇంగ్లాండ్ దేశం నుంచి వస్తారా, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారా, యేసుని బోధిస్తారా, ఎక్కడ వచ్చే ప్రతి తీసుకురమ్మన్నాడట. 20 మందిని నిలబెట్టారు. బాగా వినండి, 20 మందిని అట్లా నిలబెట్టారు. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ట్రైబల్ లీడర్ మాట్లాడుతున్నాడు, మీరు ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చారంటే కదా? అవునండి. మా రాష్ట్రంలో యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి బోధించకూడదని, యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పకూడదని మీకు తెలియదా? సమాధానం లేదు. మీరు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి బోధిస్తున్నారని, ఆ శిలువను చూపిస్తున్నారని అని తన దగ్గర అక్కడ పక్కన శిలువ తీసుకొచ్చి ఎదరో వాడి చిత్రాలు పెట్టాడట. ఆ మొదటి నిలబడిన వ్యక్తి ఆ శిలువను అట్లా పట్టుకున్నాడు. మీరు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ ఆరాధిస్తున్నారని తెలిసింది మాకు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి, లేకపోతే మీ అంత చూస్తారు, మీ తలలు వేరు చేస్తారని చెప్పాడట. ఎవరు మాట్లాడతాం లేదు, కోపం ఎక్కువైపోతుంది వీడికి. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. 20 మంది ఎవరు ఇంత భయం కూడా లేకుండా చాలా నిశ్చలంగా నిలబడ్డారు. ఆ మొదటి వ్యక్తిని చూస్తూ చెప్పాడట, కత్తి చూపించి, ఇదిగో ఆఖరి అవకాశం, వెళ్తావా వెళ్ళు, లేకపోతే తెగిపోతుంది తల అన్నాడట. ఆ మొదటి మిషనరీ ఆ ట్రైబల్ లీడర్ చూస్తూ చిన్న కోరస్ పాడుతున్నాడు. చిన్న కోరస్ ఏంటో తెలుసా? I have decided to follow Jesus.
I have decided to follow Jesus అని పాటలు పాడుతున్నాడు. నువ్వు యేసుని వెంబడించడానికి తీర్మానం చేసుకున్నావా? యేసుని వెంబడిస్తావా అని ఒక్క దెబ్బ తల కొట్టేటప్పటికి తల ఎగిరి ఎక్కడో పడింది, మొండెమ్మలా పడిపోయింది. శిలువను పట్టుకుని మొండెంలోంచి రక్తం కారిపోతా ఉంది. ఆ అరటి బంత శిలువలోనికి రక్తం వెళ్ళిపోతుంది, పీల్చుకుంటుంది రక్తం. ఎవరు కొంచెం కూడా భయపడలేదు, కంగారు పడలేదు. రెండో వ్యక్తిని చూస్తున్నాడట, వాడికి పట్టిన కత్తి నీకే పడుతుంది, ఇక్కడికి వెళ్ళిపోతారా, వెళ్ళిపోండి, వెంటనే ఇక్కడికి వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అని చెప్పాడట. రెండో వ్యక్తి భారం గల వంగి బరువైన శిలువను ఇలా పైకి పట్టుకున్నాడు. పైకి పట్టుకుని పాటను కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. No turning back, no turning back. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. వెనక్కి వెళ్ళవా, పారిపోవా అని రెండవ తలను కూడా నరికేశాడట. చేతిలో ఉన్న సిలువతో సహా మొండెమలా పడిపోయింది. ప్రక్కన మూడోవాడు కొంచెం కూడా చంకలేదు, భయపడలేదు. అట్లాగే చూస్తున్నాడు ధైర్యంగా. తను కూడా సిలువను తీసుకున్నాడు. మూడోవాడు పట్టుకుని సేమ్ కోరస్ మళ్ళీ పడుతున్నాడు. I have decided to follow Jesus. No turning back, no turning back. వెనక చూస్తే ఎవరుంటారో తెలుసా? వెనక చూస్తే అండి అని పిలిచిన భార్య కనపడతారు, వెనక చూస్తే నా పిల్లలు కనపడతారు. నో నో టర్నింగ్ బ్యాక్. కటాకడిగా చెప్పాడట, ఏది ఏమైనా సరే మేము వెనక్కి తిరిగి చూడము, ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళము, ఇది యేసుకు సొంతం కావాల్సిందే అని చెప్తూ పాడుతూ ఉంటే ఈ ట్రైబల్ లీడర్ ఇంకా కోపం చేస్తా ఉందట. వెంటనే మూడోవాడిని కూడా తల నరికేశాడంట. ప్రియరా, దాదాపు 9 మందిని నరికిన తర్వాత నరకటం ఆపి ఏ వ్యక్తి కోసం మీరు ఇంతమంది నిలబడ్డారు? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పుట్టి పెరిగిన వ్యక్తి కోసం మీరు నిలబడుతున్నారంటే సామాన్య వ్యక్తి కాదు అనుకుని తన మనసులోకి ఆలోచన వస్తా ఉంది. ఎవరు ఈ వ్యక్తి, ఎవరు అని 10వ అడుగుతూ చెప్తున్నాడట. ఆయన ఎవరో కాదు, ఇదిగో ఈ శిలువను మోసిన యేసుక్రీస్తు ప్రభుల వారే. ఈ 9 మంది బలైపోయిన విధానాన్ని చూసి రక్తం చిందిస్తూ ఉంటే మిగతా 11 మంది ఏమి కొంత భయం లేకుండా నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్న వాళ్ళని చూస్తే ఆ ట్రైబల్ లీడర్ గుండెలో గడగలాడిపోయినాయట. అరే ఏమిటి విచిత్రమైన సంఘటన ఏంటి? ఎవరు మీరు ఉన్నది? నా పిల్లరా, ఇప్పుడు చెప్పమంటారా మీకు లెక్కలు? ఇప్పుడు చెప్పమంటారా స్టాటిస్టిక్స్? నాగాలాండ్ చరిత్రను. నాగాలాండ్ రాష్ట్రంలో ఈ రోజుకి ఎంతమంది తెలుసా? క్రైస్తవ జనాభా 90.20% మంది క్రైస్తవులు ఈ నాగాలాండ్ రాష్ట్రంలో. ఒకప్పుడు 0% ఉన్న క్రైస్తవ్యం ఇప్పుడు 90% వెళ్ళిపోయిందని కారణం చెప్పమంటారా? అదిగో హత సాక్షుల రక్తం, అది సాక్షులుగా చిందించబడ్డారు వాళ్ళు. నాగాలాండ్ రాష్ట్రంలో మేఘం ఏ మేఘం తెలుసా? రక్తపు మేఘాలవి. అలా చిందించి ఉండకపోతే ఆ రాష్ట్రానికి రక్షణ దొరికేది కాదు, యేసు దొరికేవాడు కాదు. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ఎందుకు తన బిడ్డగా చేసుకున్నాడో తెలుసా? నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఈ ప్రాంతంలో వాడుకున్నాడో తెలుసా? కువైట్ దేశంలో ఉంటున్న మీకు దేవుడు ఎందుకు ఈ భాగ్యం ఇచ్చాడో తెలుసా? ఈ కువైట్ దేశం మీద ఒక మేఘాలు రావాలి, ఈ కువైట్ దేశం మీద సాక్ష్యపు మేఘం రావాలి, ఈ కువైట్ దేశం మీద ఒక రక్తపు మేఘం రావాలి. ఆ మేఘంలో మీరే ఉండాలి, మీరు ఆ మేఘంలో చేర్చబడాలని, అటువంటి సాక్ష్యవంతమైన బ్రతకాలని దేవుడు మిమ్మల్ని ఈ దేశంలో ఉంచాడు. ఆయన ఉద్దేశం తెలుసుకోకుండా మాత్రం కాలాన్ని గడపకండి. దేశంలో ఎంతకాలం మీరు ఇక్కడ ఉంటారో తెలియదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఒక మేఘాలు విడిచిపెట్టండి. ఇండియా దేశానికి మేఘంలో స్థానం సంపాదించుకుని రండి. ఈ రోజు ఈ దేశం మీద ఉండవలసింది సాక్ష్యపు మేఘాలు, రక్తంతో కూడిన మేఘాలు కావాలి. తూతూ మంత్రపు మేఘాలు కాదు, సత్తువ లేని భక్తి కలిగిన విశ్వాసాలు కాదు. పౌలు గారు చెప్తున్నాడు, అయ్యా ఎవరున్నారో తెలుసా మేఘం మీద? అలాంటి సాక్ష్యము మేఘం అది.
ఆ మేఘం సంఘం మీదకి వచ్చిందని మాకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ రోజు నేను కోరుతున్నాను, నీవు నేను కూడా ఆ మేఘాలలో ఒకరుగా మారిపోవాలి. మేఘాలలో ఒకరిగా ఉండాలనే దేవుడు నీకు నాకు ఈ రక్షణ బాధ్యం ఇచ్చాడు, సంఘాన్ని ఇక్కడ ఇచ్చాడు. ఈ సంఘం ఈ మేఘాన్ని సృష్టించేదిగా ఉండాలి. ఈ దేశంలో మీరందరూ కలిసి సాక్ష్యపు మేఘంగా ఆవరించి ఉండాలి. ఆ మేఘాన్ని కదిపితే ఒక్కొక్కరు సాక్ష్యం బయటపడాలి. ఆ మేఘాన్ని కదిపితే రక్తం కారుతూ ఉండాలి. ఆ మేఘాన్ని కదిపితే ప్రజలకు ఒక నూతనమైన సంఘాన్ని కోయట్లో నిలిచేదిగా ఉండాలి. ముందుకు వెళ్తున్నాను. పౌలు గారు మాట్లాడుతూ, ఇంత గొప్ప సాక్షి సమూహం, ఎంత గొప్ప 11వ అధ్యాయంలో ఉన్న గొప్ప వాళ్ళందరూ మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ఏం చేయాలండి? మనము కూడా మనమన్న దాంట్లో ఎవరున్నారండి? మనమన్న దాంట్లో ఎవరున్నారు? సంఘస్థులు ఉన్నారు, పౌలు గారు కూడా ఉన్నారు లేదా? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూడాలి. ఈ రోజు మన విశ్వాసములకు కర్త ఎవరు కావాలనుకున్నారు? నీలో నాలో పుట్టిన విశ్వాసానికి కర్త ఎవరు కావాలి? ఎవరు కావాలో తెలుసా? యేసు కావాలి. యేసును చూస్తే విశ్వాసం కలగాలి మనకు. యేసును చూస్తే విశ్వాసం పుట్టాలి. అది నిజమైన విశ్వాసం. అది ఈ రోజు యేసును చూస్తే విశ్వాసం పుట్టకుండా చాలా మంది విశ్వాసంగా ఉన్నవారు ఉన్నారు. వాళ్ళకి జరిగిన మంచి కార్యాలను బట్టో, వాళ్ళకి జరిగిన మంచి పరిస్థితిని బట్టో, దేని బట్టో వాళ్ళకి విశ్వాసం కలిగిందే కానీ యేసును చూస్తే విశ్వాసం కలగకపోవడం బాధ కలిగిస్తా ఉంది. ఈ రోజు నీవు నేను యేసును చూడాలి. ఏ యేసును చూడాలి? ఏ యేసును చూడాలి? యేసును చూడాలి. ఏ యేసును చూడాలి? 2 రకాల యేసును చూపిస్తాను మీకు. ఒకటి ఉయ్యాల తొట్టులో ఊకొడుతున్న బాల యేసు. రెండవది శిలువలో బలైపోతున్న బలి అయిన యేసు. ఏం చూడాలి? ఏం చూడాలి? ఉయ్యాలలో ఊకొడుతున్న యేసును చూస్తే నీకు పాపక్షమాపణ కలగదు, పశ్చాత్తాపం కలగదు, పాపాలు ఒప్పుకోవాలనిపించదు, పాపం చేస్తామన్న భావం రాదు. ఈ రోజున లోకమంతా ఉయ్యాలలో ఊకొడుతున్న యేసును చూస్తా ఉన్నారు. అబ్బబ్బా ఎంత బాగుంది, ఎంత బాగుంది, సంతోషం, ఆనందం అదే చూస్తూ ఇదే క్రైస్తవం అనుకుంటున్నారు. నో, నీవు నేను చూడవలసింది బలి అయిన యేసును చూడాలి. ఆ యేసును చూస్తే పాప క్షమాపణ కలుగుతుందండి. ఆ యేసును చూస్తే పాపాలు ఒప్పుకోవాలనిపిస్తుంది. ఆ యేసును చూస్తే ఏడవాలనిపిస్తుంది. ఆ యేసును చూస్తే కన్నీరు కాచి పాపాలు ఒప్పుకోవాలనిపిస్తుంది. నీవు నేను చూడవలసింది శిలువలో బలి ఎత్తున యేసును చూడాలి. ఈ రోజు ఎవరిని చూసినా నీకు నాకు విశ్వాసం పుట్టకూడదు. నీ విశ్వాసంలో నా విశ్వాసం కర్త ఎవరు? ఎవరండి? యేసు కావాలండి. యేసు కావాలి. మన విశ్వాసం కర్త ఎవరు? ఎక్కడ ప్రారంభమైన దేవుని దగ్గర విశ్వాసం మనకి పరిశీలించుకోవాలి ఒకసారి. మీరు చాలా మందికి మంచి ఉద్యోగం దొరకరానే మందిరానికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభువు వారికి ప్రార్థన చేయగానే మంచి ఉద్యోగం దొరికేసింది. ఇప్పుడు దేవుని బట్టి దాన్ని బట్టి దేవుని మీద విశ్వాసం కలుగుతుంది. ఏమన్నా కలిగిందండి? ఉద్యోగం పోతే మరి పోయినట్టే కదా విశ్వాసం. నా నీవు చూస్తూ నీ విశ్వాసాన్ని ముందుకు కొనసాగించాలి. ఎవరు తెలుసా? యేసుని. యేసుని చూడటం చాలా కష్టం అండి. దేనైనా చూడొచ్చు, అద్భుతాలు చూడొచ్చు, ఆశ్చర్యకార్యాలు చూడొచ్చు, దేవుని సమృద్ధిని చూడొచ్చు, అన్ని చూడొచ్చు, కానీ యేసుని చూడటం చాలా కష్టం. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువకు వెళుతున్నప్పుడు ముమ్మారు బొక్కిన పేతురు కోడి కూర్చున్న వెంటనే యేసు పేతురుని చూస్తూ ఉన్నాడు. పేతురు యేసుని చూస్తూ ఉన్నాడు. ఏమైందండి? పేతురు యేసుని చూస్తున్నాడు, యేసు కూడా పేతురుని. అప్పుడు ఏం చేశాడు పేతురు? సింపుల్గా విడిచిపెట్టాడా? నవ్వుకున్నాడా? కామని అనుకున్నాడా? నా ఏడుస్తూ ఉన్నాడు. ఆ సన్నివేశం ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగా యేసును చూస్తే మనకు పశ్చాత్తాపం, యేసును చూస్తే మనలో ఉన్నటువంటి పాపాలు బయటకు వస్తాయండి.
యేసును చూస్తే మనలో ఉన్నటువంటి ద్వేషం ఏంటో, మనలో ఉన్నదేంటో, మన హృదయం ఉన్నదేంటో అది బయటికి వస్తుంది. ఆ యేసును చూడనంత సేపు రాదండి. ఈరోజు మనం చాలా మంది పాపం చేస్తూనే దేవుని మందిలో ఉంటాం. కారణం తెలుసా? మనం సరిగ్గా యేసుని చూడాలి. ఒక్కసారి నీ హృదయంతో యేసుని చూడు. ఆయన శిలువ యాగాన్ని చూడు, శిలువలో బలి అవుతున్న విధానాన్ని చూడు, కల్వరి ప్రత్యక్షతను చూడు, ఆ కొండపైన దృశ్యాన్ని చూడు. ఒక్కసారి ఆ యేసును చూస్తే నీ విశ్వాసం ముందుకి కొనసాగించబడతాడు. యేసు వైపు చూచు. మనం ఎవరి వైపు చూడాలో తెలుసా? యేసు వైపు. మనం ఎవరిని చూపించాలో తెలుసా? లోకానికి యేసుని చూపించాలి. పౌలు గారు, యోహాను గారు ఉన్నారు, బాప్తిసం ఇచ్చి యోహాను గారు నడిచి వస్తున్న యేసుని చూపిస్తూ, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఇదిగో లోకమా, ఆయన ఎవరో తెలుసా? ఆయన ఎవరో తెలుసా? లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. అతడు నాకంటే గొప్పవాడు, అతడు నాకంటే శ్రేష్ఠుడు, అతడు చెప్పుల వారు విప్పుడుకైనాను యోగ్యుడని కాదు. ఏమండి, సరే లెక్కేద్దాం. యోహాను గారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే 6 నెలలు ముందు వచ్చిన దైవజనుడు. అంతేనండి, 6 నెలల ఎక్స్పీరియన్స్. మనం ఏమంటామండి? సీనియర్ పాస్టర్ అంటాం కదా, సీనియర్ బ్రదర్, సీనియర్ పాస్టర్ ఎవరు? యోహాను గారు. ఇద్దరిని వేదిక మీద పిలవాల్సి వస్తే ముందు మనం ఎవరు పిలుస్తామండి? సీనియర్ పాస్టర్ గారిని పిలుస్తాం. అలాగే అనుకోవాలి కదండి. ఇదిగో ఆయన ఎవరు తెలుసా? ఆ తర్వాత వచ్చాడు ఆయన, ఆయనకంటే నేనే గొప్పవాడిని అనుకోవాలి యోహాను గారు. అంతేనండి. మనం ఉంటే ఆ ప్రదేశంలో ఏం చేస్తాం? తగ్గుతాం ఎక్కడన్నా? 6 నెలలకి 6 నెలలకి ఎక్కువ చెప్తాం. డేట్ బాగా గుర్తులేదు కదండి, సంవత్సరం అంటూ ఉంటాం. కానీ యోహాను గారు ఏమన్నా తెలుసా? నా 6 నెలలు నా తర్వాత వచ్చినా, నాకంటే ముందు వచ్చినా, నాకంటే ముందు ఈ లోకంలోకి వచ్చినా నేను ఎవరో తెలుసా? ఆయన కంటే గొప్పవాడు నేను కాను. నా యేసే గొప్పవాడు, నా యేసు గొప్పగా ఉంది, అతడు చెప్పుల వారు ఇప్పటికే నేను యోగ్యుని కాను అని 6 నెలల పెద్దవాడిని యోహాను గారు అంటూ ఉంటే అక్కడ జరిగిన సన్నివేశం ఏంటో తెలుసా? యోహాను గారు ఆ మాట మాట్లాడిన దాన్ని బట్టి, నాకంటే గొప్పవాడు అన్న దాని మాట బట్టి, ఆ మాట విన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారు తెలుసా? యేసుని వెంబడించారండి. వాక్యం చూసుకోండి. వాళ్ళు యేసుని వెంబడించుకుని వెళ్ళిపోయారంటే ఒకే ఒక్క ప్రసంగం చేశాడు, ఒకే ఒక్క వాక్యం చెప్పాడు యోహాను గారు. పెద్ద గంట ప్రసంగం చేయలేదండి, ఒకే ఒక్క వేస్. ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల. నేను గొప్పవాడిని కాదు, అతని చెప్పుల వారు ఇప్పుడుగా యోగ్యుని కాను అని తనను తాను తగ్గించుకుని యేసుని చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ ప్రసంగాలలో, నీ పాటలలో, నీ ఆరాధనలో, నీ బ్రతుకులో, నీ సాక్ష్యంలో నువ్వు యేసును చూపించగలగాలండి. యేసును చూపించడం కోసమే యేసుని ఏర్పాటు చేసుకున్నాడు. యేసు వెలుగు నీ ద్వారా అనేక మందికి కనబడాలని నిన్ను వెలుగుగా మార్చుకున్నాడు ఆయన. ఈరోజు మనం యేసును చూపించలేకపోతున్నాం, నిజంగా యేసును చూపించలేకపోతున్నాం. ప్రతి క్రైస్తవుడు ఒక క్రీస్తుగా మారితే, ప్రతి క్రైస్తవుడు ఒక క్రీస్తులాగా జీవించగలిగితే, క్రీస్తును చూపించగలిగితే ఈ లోకాన్ని 4 నిమిషాల్లో మార్చేయచ్చంట. ఈ ప్రపంచం అంతటిని 4 నిమిషాల్లో. కానీ లోకం ఎందుకు మారడం లేదో తెలుసా? మన ఇంటిలో మన భర్త మారడండి, మన బట్టే. అవునండి, మన బట్టేనా? భార్య మారదు, మన బట్టే. పిల్లలు మారరు, మన బట్టే. మన జీవితాన్ని బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి మనలో యేసు చూడలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి యేసు దగ్గర రమ్మంటే వాళ్ళు రారు. వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తు ప్రభువు దేవుడని. కానీ మన జీవితాన్ని బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి, మన సాక్ష్యం జీవితాన్ని బట్టి వాళ్ళు యేసు దగ్గరకు రాలేకపోతున్నారు. అదొకటే రీజన్, ఇంకోటేమీ కాదు. అదొకటే ఒక కారణం. పౌలు గారు ఈరోజు ఏమన్నా తెలుసా? అయ్యా, మనమందరం పరుగు పెడదాం, నేను పరుగు పెడతాను మీతోటి, అందరు కలిసి గురి యొద్దకు వెళదాం. ఆ యేసును చూస్తూ పరుగు పెట్టాలి. పరుగు పెట్టేవాడు దేని చూసి పరుగు పెట్టాలండి? దేని చూస్తూ? నా దగ్గర పరుగు పెడతాను అనుకోండి, మీరు నన్ను చూసుకుని రావాలి నా దగ్గరికి.
అంతేనండి. పక్క చూసిన వస్తే ఏమవుతాయి? ఈరోజు అది జరుగుతుంది. నన్ను మన్నించండి. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ యూ, బట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఈరోజున క్రైస్తవులు యేసు క్రీస్తు ప్రభుల వారి పరుగు పందెంలో పరిగెడుతున్నాం అనుకుంటున్నారు, కానీ కొందరు ప్రక్కకు చూస్తూ ఉన్నారు. ప్రక్కకు చూసి పరుగు పెడుతున్నారు కానీ ప్రక్కకు చూడటం వల్ల గమ్యస్థానానికి చేరుకోలేదు. కొంతమంది మార్టిన్ లూథర్ కింగ్ గారిని చూస్తూ ఉన్నారు, ఆయన చూసి పరుగు పెడుతున్నారు. కొంతమంది దేవదాస్ అయ్య గారిని చూస్తూ ఉన్నారు, వారిని చూసి పరుగు పెడుతున్నారు. ఈరోజు నీవు నేను చూడవలసింది యేసుని చూడాలి. పలువురు ఏం చెప్పారు తెలుసా? నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు, కానీ నన్ను చూసి పరుగు పెట్టమని చెప్పలేదు. నా వైపు చూసి పరుగు పెట్టండి అని చెప్పలేదు. నన్ను పోలి నడుచుకోండి. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే, ఇమిటేట్ మీ యాజ్ ఐ ఇమిటేట్ జీసస్. నేను యేసుక్రీస్తు ప్రభువుని ఇమిటేట్ చేస్తున్నట్లుగా మీరు నన్ను ఇమిటేట్ చేయండి, అంతేగాని నా దగ్గర మాత్రం పౌలు గారి దగ్గర పరిగెడితే పౌలు గారు తీసుకెళ్తారు పరలోకానికి? నా ఈరోజు మనం ఎవరి కొరకు పరిగెడుతున్నామో, ఎవరిని చూసి పరుగు పెడుతున్నామో తెలుసుకోవాలి. ఈ విశ్వాసపు యాత్రలో, మీ ద్వేషంలో మీరు ఉన్నంత కాలము, నేను చివరిగా మాట్లాడుతున్న మాట మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి దేవుడు మిమ్మల్ని ఈ ప్రాంతం ఎందుకు ఉంచాడో తెలుసా? ఈ ప్రాంతానికి మేఘాలు అవసరం. ఈ ప్రాంతంలో సాక్ష్యపు మేఘాలు కావాలి. ఈ కువైట్ అన్య దేశానికి ఆ మేఘాలు అవసరం. ఆ మేఘాలు మీరే స్థాపించాలి. ఆ మేఘాలు మీ ద్వారానే కట్టబడాలి. ఆ మేఘాలు మీ ద్వారానే ఆవరించబడాలి. ఆ మేఘాలలో మీరే స్థానం సంపాదించుకోవాలి. ఎబ్రీ సంఘం మీద ఉన్న మేఘాలలో హేబేలు ఎలా ఉన్నాడు, హానోకు ఎలా ఉన్నాడు, దావీదు ఎలా ఉన్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎలా ఉన్నారో, ఈ కువైట్ దేశం మీద ఉన్న మేఘాలలో మీరు కూడా అట్లా ఉండాలి. మనం కూడా సర్టిఫికేట్ స్థానాన్ని సంపాదించుకోవాలి. దానికోసమే దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఈ రక్షణ ఇచ్చాడు, క్రైస్తవ్యాన్ని ఇచ్చాడు, మందిరాన్ని ఇచ్చాడు. మనం సాక్ష్యపు మేఘాలలో లేకపోతే ఈ మన సంఘంలో ప్రతి ఒక్కళ్ళు హేబేలు వంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఒక్కొక్కరు హేబేలు వంటి వారుగా, ఒక్కొక్కళ్ళు యోసేపు వంటి వాడుగా, ఒక్కొక్కడు దావీదు వంటి వాళ్ళగా, ఒక్కొక్కడు యెఫ్తా లాంటి వాడు, దావీదు వంటి సమూయేలు లాంటి వాడు, దాదాపు 15 మంది లాంటి వాళ్ళు మన సంఘంలో ఉండాలి. ఈ సంఘం మేఘాలు పుట్టించాలి, మేఘాలు సిద్ధపరచాలి. ఆ మేఘాలు సిద్ధపరుస్తూ ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి తెలుసా? మన విశ్వాసానికి కర్త అయినటువంటి యేసును చూస్తూ, యేసు వైపు చూస్తూ మనం పరుగు పెట్టాలి. పరుగు పెట్టమని నడవమన్నాడా? ఏమనండి? పరుగు పెట్టాలని నడవాలా? పరుగు ఎప్పుడు పెడతాం? ఎప్పుడు నడుస్తాం? పరుగు ఎప్పుడు పెడతామో, నడక ఎప్పుడు నడుస్తాం? ఇంకా మన పరిభాష మీ సిచ్యువేషన్ లో చెప్పండి. వెరీ గుడ్. డ్యూటీకి టైం అయిపోతున్నప్పుడు నడక కాస్త ఎలా మారిపోతుంది తెలుసా? పరుగ్గా మారిపోతుంది. టైం ఉంటే నడకే. ఇప్పుడు పౌలు గారు నడమంటాడా పరిగెత్తమన్నాడా? మరి టైం ఉందా లేదా? అయిపోతుంది. ఇంకా ఇప్పుడు లేట్లో ఒక బండి, ఇంకా లేట్ చేస్తే ప్రమాదం. పరిగెట్టండి. ఇది నడిచే సమయం కాదు. ఇది తాయితీగా వెళ్తాంలే, తాయితీగా చేస్తాంలే, కుదరదు. తాయితీ ఇంకా టైం లేదు ఇక్కడ మనకి. ఇంకా మనం చేరుకోవాల్సిన సమయం దగ్గరకు వచ్చేసింది. మనం వెళ్ళవలసిన సమయం దగ్గర పడిపోయింది. ఇప్పటికే టైం మించిపోయింది. కాబట్టి పరుగు పెడదాం. పరుగు పెట్టకపోతే చెయ్యి దాటిపోతాదని, పరుగు పెట్టకపోతే మనం విడిచి వెళ్ళిపోతాదని. క్రైస్తవ యాత్ర ఒక పరుగు లాంటిదండి. ఒక క్షణం, ఒక నిమిషం ఆలస్యం చేయడానికి అవకాశం లేదు. తెల్లవారేసరికి మన జీవితం ఎలా ఉంటుందో తెలియదు మనకి. తెలుసండి మన ఆయనంతా మనకు తెలియదండి. రేపేమి సంభవించడం మనకు తెలియదు. ఈ తెలియని జీవితంలో మనం ఏం చేయాలో తెలుసా? ప్రతి క్షణము క్రైస్తవ్యంలో, ఆత్మీయతలో, సంఘంలో పరుగు పెట్టాలి. సంఘంలో కార్యక్రమాలు పరుగున జరిగిపోవాలి. సంఘంలో తలపెట్టే ప్రతి కార్యము చాలా పరుగున జరగాల్సిందే. సమయం లేదు. పౌలు గారు చెప్తాడు హెబ్రీ సంఘానికి, హెబ్రీ సంఘమా, మీరు పరుగు పెట్టకపోతే, మీరు పరుగు కలిగి ఉండకపోతే చాలా ప్రమాదం అని, చాలా నష్టం అని చెప్పి పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈరోజు పరుగు పెట్టే క్రైస్తవులుగా ఉందా? పరుగు పెట్టే విశ్వాసులుగా ఉందా? దేనికోసం తెలుసా? సాక్ష్యపు మేఘాలు పుట్టించడం కోసం పరుగు పెడదాం. నేను కోరుతున్నాను, దేవుడు అందుకే ఇండియా దేశం నుంచి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. మీ ద్వారా ఒక మేఘాలు ఏర్పాటు చేసుకుందామని.
రాబోతున్న ఈ కాలానికి మీరు వెళ్ళిపోయిన తర్వాత కువైట్లో ఒక సంఘం స్థాపించబడుతుంది. ఆ సంఘానికి మీరే మేఘాలుగా ఉండాలి, మీరే మేఘాలుగా ఆవరించి ఉండాలి. దేవుడు అది కోరుతున్నాడు మీ దగ్గర నుంచి. కళ్ళు మూసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. ఈ దేశానికి వచ్చినటువంటి ఉద్దేశం మీరు గమనించాలి. దేవుడు ఎందుకు మీరు ఇక్కడ ఉంచాడు? ఈ సంఘంలో నామకార్థ భక్తిని కొనసాగించి వెళ్ళిపోవడం కోసం కాదు. దేవుడి ప్రణాళికలో మీరు ఉన్నారు కాబట్టి దేవుడు మీ దేశానికి తీసుకొచ్చాడు. ఆ ప్రణాళిక మీకు అర్థం కాకపోతే, ఆ ప్రణాళిక మనకు అర్థం కాకపోతే చాలా నష్టపోతున్నాం. ఒక్క నిమిషం మీ హృదయాలలో, ఏ దేశంలో నన్ను తీసుకొచ్చారు ప్రభువా? నా ద్వారా సాక్ష్యపు మేఘాలు కలగాలి, సాక్ష్యపు మేఘాలు పుట్టాలి, సాక్ష్యం ఉండాలి. ఎంతో మంది భక్తులు రక్తం చిందించగా మేఘాలు ఏర్పడ్డాయి. సాక్ష్యాలతో తమ జీవితాలు జీవించారు, త్యజించారు. పనికి రాని లోకం కోసం, క్షయమయ్యే లోకం కోసం చూసుకోకుండా అక్షయమైన దేవుని కోసం వారు తమ ప్రాణాలను త్యజించారు. ఎంతో మంది రాళ్లతో కొట్టబడ్డారు, ఎంతో మంది సిలువ వేయబడ్డారు, ఎంతో మంది ఉరితీయబడ్డారు, బళ్ళాలకు బలైపోయారు. దేనికోసం తెలుసా? సంఘం కోసం. సంఘం కోసం వారు పడిన ప్రయాస ఇంత అంతా కాదు. మరి ఈ సంఘం కోసం నువ్వేం ప్రయాసపడుతున్నావు? ఏం త్యాగం చేస్తావు? ఏం త్యాగం నీలో ఉన్నది? సంఘం నుండి నువ్వు ఆశిస్తున్నావా, ఇక సంఘానికి నువ్వు చేస్తున్నావా? ఈరోజు నీ ద్వారా ఈ దేశంలో దేవుడు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు, ఒక సవాల్ ఇస్తూ ఉన్నాడు. నీవే సాక్ష్యపు మేఘాలు పుట్టించమని, నీవే సంఘం మీద ఒక మేఘంలో ఆవరించమన్నమని, ఆ మేఘంలో నువ్వు పాలిభాగస్తులు కావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ విశ్వాస యాత్రలో ఎవరు చూస్తూ ఉన్నావు? ఎవరు చూస్తే నీకు విశ్వాసం పుడతా ఉంది? మనుషులు చూసా, అధికారులు చూసా, లేక దేవుడు ఏదో నీకు చేసే చిన్న మేలు చూసి నీకు విశ్వాసం పుడుతుందా? నీలో పుట్టవలసిన యేసును చూసి, ఉయ్యలో ఉన్న యేసును కాదు, శిలువలో బలి అవుతున్న యేసుని చూసి, నీకోసం రక్తం చిందించబడుతున్న యేసును చూస్తే, నీకోసం చేతుల్లో, ప్రక్కలో, కాళ్ళలో మేకులు దిగగొట్టబడుతున్నా సరే నీకోసం తట్టుకున్నాడే ఆ యేసును చూస్తే నీకు విశ్వాసం కలగాలి. అది నిత్యము ఉండాలి. మన పరుగు పందెంలో మనం పరిగెట్టే వారంగా ఉండాలి. నడక మానేస్తావు, ఇక నడక వల్ల ప్రయోజనం లేదు, నడక వల్ల ఏ ప్రయోజనం లేదు. పౌలు గారు హెచ్చరిస్తున్నారు, పరిగెడదాం, పరుగు పరుగు, సమయం అయిపోతా ఉంది, టైం మించిపోయింది. ఇక పరిగెత్తే విశ్వాసులుగా ఉండాలి, నడిచే విశ్వాసుల కంటే. యేసు వైపు చూడు. ఈ పరుగు బంధంలో నీకు ఓపిక అవసరం, తట్టుకునే మనస్తత్వం అవసరం, భరించే మనస్తత్వం అవసరం. ఓపిక లేకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు, పనికి రాకుండా పోతావు. సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోండి. రాబోతున్న సంఘం పైన ఉండే మేఘాలలో నేను ఒకటిగా ఉంటాను. ఒక సాక్షార్థమైన బ్రతుకుతాను, సత్తు కలిగిన జీవితాన్ని జీవిస్తాను. పనికిరాని జీవితాన్ని కాదు, పనికి మాల జీవితం కాదు, దేవునికి అసహ్యమైన జీవితం కాదు, పాపరోగమైన జీవితం కాదు. బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను, చస్తే నీ కొరకు చస్తాను. నా జీవితం నీకే ప్రభువా, నా శేష జీవితం నీకే నాయనా. ఆ రోజు నాగాలాండ్ లో 9 మంది నీ కొరకు అంత సాక్షులు అయిపోయారు. బ్రతికితే అలా బ్రతుకుతాను, క్రైస్తవులుగా ఉంటే అలా ఉంటాను. పారిపోయేవాడిగా కాకుండా, వెనక్కి తిరిగి పారిపోయేవాడిగా కాదు. నాయనా, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. I have decided to follow you, Jesus. No turning back. Though none go with me, still I will follow you. నా వెనుక ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వస్తాను, నేను మాత్రం నిన్నే వెంబడిస్తాను. వెనుక తిరిగే ప్రశ్నే లేదు.
వెలుగు తిరిగే అవకాశమే లేదు. తీర్మానం చేసుకుని వెళ్దాం ఇక్కడి నుంచి. నీ ద్వారా సంఘం బలపరచబడాలి. ఈ దేశంలో నీ సాక్ష్యం సంఘానికి ఉపయోగపడాలి. నీ జీవితం సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి. నీ బ్రతుకు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, శాపంగా ఉండకూడదు. ఇది దేవుని సంఘం, నీది కాదు, నాది కాదు. దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించుకున్న వ్యక్తులం మనము. ఇది ఆయన సంఘం. ఈ సంఘం కోసం ఆయన సిలువ దెబ్బలు తిన్నాడు. ఈ సంఘం కోసం సిలువలో చనిపోయాడు ఆయన. ఈ సంఘం కోసం సమాధి చేపట్టాడు, తిరిగి లేచాడు. నీవు నేను కాదు నా సంఘం అనుకోవటానికి. దేవుని సంఘాన్ని పాడు చేసే ఆలోచన నీకున్నదా? దేవుని సంఘంలో సాక్షాత్తుగా బ్రతకవలసిన నీవు దేవుని సంఘ సాక్ష్యాన్ని పాడు చేస్తున్నావా? జాగ్రత్త సుమ, జాగ్రత్త. నా దేవుడు రోషం కలిగిన వాడు. నా దేవుడు యూదా గోత్రం సింహంగా రాబోతూ ఉన్నాడు. నీ విషయం చూడటానికి, నిన్ను లెక్క అడగటానికి. ప్రేమల మా తండ్రి, నీకు స్తోత్రం నాయనా. కొన్ని హెచ్చరికలు మీ ప్రియబిడ్డల మధ్యలో ఉంచి ఉన్నాను. పౌలు గారి ఆవేదన మేము అర్థం చేసుకున్నాం నాయన. హెబ్రీ సంఘం మీద మేఘాలు ఎట్లాగున్నాయో ఈ రోజున ఈ హెబ్రోన్ సంఘం మీద కూడా నీ మేఘాలు ఉంచండి నాయన. ఆ మేఘాలలో మాలో ఒక్కొక్కడు ఒక హేబేలుగా, ఒక హానోకుగా, ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులుగా 15 మంది వారిలాగా ఒక్కొక్కడు సంఘంపై మేఘాలలో ఆవరించినట్లుగా సహాయం గ్రహించండి. శక్తి కలిగి, సత్తువ కలిగిన, విశ్వాసంగా ఉన్నట్లుగా సహాయం తెచ్చండి ప్రభు. డూప్లికేట్ క్రైస్తవులుగా కాకుండా, డమ్మీ క్రైస్తవులుగా కాకుండా, చేతగాని క్రైస్తవులుగా కాకుండా, ఎన్ని శ్రమలు వచ్చినా అడ్డు నిలబడి సాక్ష్యం కలిగిన వారుగా మమ్మల్ని సిద్ధపరచండి. నీకు స్తోత్రం. ఈ దేశం నీ సంఘం వెళ్తూ ప్రభువా నీ సాక్ష్యాన్ని మిగిల్చేదిగా, మా ప్రియుడు ఇండియా దేశానికి తిరిగి వెళ్తున్నప్పుడు ఒక సాక్ష్యాన్ని దేశంలో విడిచిపెట్టి వెళ్ళేవారుగా, త్యాగాన్ని విడిచిపెట్టి వెళ్ళేవారుగా, సమర్పణ విడిచిపెట్టి వెళ్ళేవారుగా చేయమని అడుగుతున్నాను. మీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరి విజయతకు అప్పగించవచ్చు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక చిన్న ప్రకటన. ఇండియా దేశంలో నేను ప్రభు యొక్క పరిచర్యలో వాడబడుతున్నాను. గత 3 సంవత్సరాల నుంచి టీవీ పరిచర్యలో విస్తారంగా వాడబడటానికి దేవుడు సహాయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. టీవీలో ప్రతిరోజు ఉదయం సాయంకాలం కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. నెలకు దాదాపు 30 టీవీ కార్యక్రమాలలో 30 వర్తమానాలు అందించవలసి ఉంది. నా వయసుకి నాకు చాలా కష్టమైన పని అయినప్పటికీ దేవుడు చూస్తూ ఆ పనిని కొనసాగిస్తూ ఉన్నాను. గత 3 సంవత్సరాల నుంచి టీవీలో వర్తమానాలు ప్రసారం చేసిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి నా అంతా నేనుగా ఒక ఆధ్యాత్మిక క్రైస్తవ టీవీ ఛానల్ ప్రారంభించాలని ఆశపడి ప్రార్థన చేస్తూ దాన్ని నేను ప్రభుత్వం వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవడం జరిగింది. దాన్ని వాస్తవానికి ఏప్రిల్ 1వ తారీఖున లాంచ్ చేయాలి. కానీ కువైట్ పర్యటనలో ఉండబట్టి నేను మే 1వ తారీఖున ప్రార్థన టీవీ అనే ఒక క్రైస్తవ ఆధ్యాత్మిక 24 గంటల ఛానల్ ని ప్రారంభిస్తూ ఉన్నాము. దాని కొరకు మీరు ప్రార్థించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను అన్నతో మాట్లాడుతున్నప్పుడు అన్న సంతోషిస్తూ, అన్న సంఘంలో కూడా తెలియపరిస్తే బాగుంటుందేమో అని అన్నారు. అయితే నాకు చెప్పడం ఇష్టం లేదు, కానీ మీరందరూ ప్రార్థన చేస్తారని, మరియు ఈ ప్రార్థన టీవీ పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించమని మనం చేస్తున్నాను. వాస్తవానికి ఒక టీవీ ఛానల్ రన్ చేయాలంటే చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే 24 గంటలు దేవుని యొక్క శుభవర్తమానాన్ని అనేకులకు తెలియజేయాలని ఆశపడుతున్నారు. సంఘానికి వచ్చి వాక్యం వినేవాడు ఎంతమంది ఉంటారో, సంఘానికి రాకుండా ఇళ్లలో ఉండి వాక్యం వినేవాడు శాతం 3 రెట్లు ఎక్కువ. అది మీరు గమనించవలసిగా మనం చేస్తున్నాను. వాళ్లకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలని ఈ టీవీ ఛానల్ ని నేను ప్రారంభిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థన టీవీ ఫ్యామిలీ క్లబ్ అనే ఒక క్లబ్ ను ఏర్పాటు చేసి దాంట్లో ఉద్యోగస్తులుగా ఉన్నవారు, లేకపోతే బిజినెస్ చేస్తున్నవారు, దాంట్లో వారిని పాలిభాగస్తులుగా చేస్తూ వచ్చాము. చాలా మంది వారి అభిప్రాయాలు మాకు తెలియజేశారు. అయ్యా, మేము దేవుని యొక్క సువార్త ప్రకటించాలనుకుంటాము, కానీ మా ఉద్యోగాన్ని బట్టి మేము ప్రకటించలేకపోతున్నాం, లేకపోతే మాకు వాక్యం చెప్పే అంత చాతుర్యం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాం, కానీ మా వంతుగా మీరు ఈ వాక్యాన్ని మా ద్వారా ప్రసారం చేయండి అన్నప్పుడు మేము కొంతమంది పేద సేవకులు, అంటే వాక్యం చెప్పగలిగే శక్తి ఉండి కూడా ఆర్థిక స్తోమత లేని సేవకులు చాలా మంది ఉన్నారు. వారి కొరకు మేము వారిని మా
ఛానల్లో వారి వాక్యాన్ని ప్రసారం చేస్తూ ఉన్నాం. వారికి అయ్యే ఖర్చులు కొంతమంది ఉద్యోగస్తులు ఫ్యామిలీ టీవీ క్లబ్ లో మెంబర్స్ గా ఉంటూ చేస్తూ ఉన్నారు. మీరు దేవుడు ప్రేరేపిస్తే కనుక మీరు కూడా మా ప్రార్థన టీవీ ఫ్యామిలీ క్లబ్ లో సభ్యులుగా చేరమని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. వార్షికంగా సంవత్సరానికి ఒక్కొక్క సభ్యులు 5,000 రూపాయలు చెల్లిస్తూ ఫ్యామిలీ టీవీ క్లబ్ లో ఉన్నారు. దేవుడు ప్రేరేపిస్తే కనుక టీవీ పరిచర్య కొరకు ఛానల్ పరిచర్య కొరకు మిమ్మల్ని ప్రార్థించమని సహకరించమని ప్రభుత్వం మీకు మనవి చేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పూర్తి వివరాలు అన్న మీకు తెలియజేస్తారు. బ్యాగ్ చిన్న బ్యాగ్ కింద